మీరు గమనించారో లేదో కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక మార్పు చోటు చేసుకుంది. ఆ మార్పు చాలామంది చెప్పినట్టే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది అనేది కొన్ని విజువల్స్ చూసినా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ విజువల్స్ అయితే ఒకటి, పిఎస్సిలో ఏదో అవకతవకలు జరిగాయి అని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ చేస్తుంది ఒక ఆందోళన. ఇది పార్టీ పరంగా జరుగుతున్నటువంటి ఆందోళన. ఇందులో నిజంగా డిఎస్సి రాసిన వాళ్ళు చాలా తక్కువ శాతమే ఉంటారు. కానీ ఇక్కడ టీడీపీ కానీ మరొక పార్టీ కానీ ఇది ఒక అర్థం లేనటువంటి ఆందోళనగా కొట్టిపారేసినా కూడా దీనికంటూ ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ అంటే మన జగన్మోహన్ రెడ్డి పార్టీ బాగా యాక్టివ్ అయింది. అది ఎంత యాక్టివ్ అయింది అంటే ప్రతి చోట, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా మీద విజువల్స్ వేస్తూ ఉన్నాను చూడండి, ప్రతి చోట కూడా జనాలని బాగా మొబిలైజ్ చేయగలుగుతుంది. మరి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ చాలా చిన్న సెంటర్లో కూడా ప్రత్యేకించి టీడీపీ కంచుకోట, అసలు టీడీపీ కంచుకోవట్లేదు, బీజేపీ కంచుకోవట్లేదు. ఈ మధ్యకాలంలో మనం కనుక గెలుపుని కనుక అంగీకరించినప్పుడు ఎన్ని సీట్లు, 164 సీట్లు గెలిచింది టీడీపీ. సో ప్రతిదీ కంచుకోట ఇప్పుడు వాళ్ళది. అలాంటి చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ ఒక పిలిపించి ప్రజలని సమీకరించగలుగుతుంది. డబ్బులు ఇస్తే వచ్చారా, స్వచ్ఛందంగా వచ్చారా, ఖాళీగా ఉండి వచ్చారా, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ కళ్ళ ముందు అయితే ఒక మూమెంట్ కనబడుతుంది. చూడండి, వరుసగా ఇన్ని రోజుల పాటు సస్టైన్ చేయగలగడం. నేను ఇక్కడే ఒక మాట చెప్తాను. ఇప్పుడు రాంచీలో చేస్తున్న ప్రొటెస్ట్లో జార్ఖండ్ పబ్లిక్ స్టేట్ అంటే అక్కడ స్టేట్ పబ్లిక్ కమిషన్ చేసిన 2-3 ఎగ్జామ్స్ కానీ రిక్రూట్మెంట్లు కానీ అవకతవకలు జరిగాయి, అందుకనే ఇక్కడ కూడా యువత ఆందోళన బాటపట్టింది అన్నారు. కానీ దాంట్లో కూడా ఏబీవీపీ, అఖిల భారత విశ్వ హిందూ పరిషత్తు, విద్యార్థి పరిషత్తు ఆందోళన చేస్తుంది. అంటే అక్కడ కూడా రాజకీయం తాలూకు ఒక విభాగమే ఉంది. అయినా కూడా దానికి రాహుల్ గాంధీ కానీ కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే కానీ మద్దతు ప్రకటించారు. దేనికి? ఇది యువత తాలూకు ప్రొటెస్ట్ కాబట్టి దానిని దట్టు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసినప్పుడు అందరం ఇచ్చాం కదా, ఇక్కడ మాత్రం ఎందుకు ఇవ్వకూడదు, ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న చోట మాత్రం సైలెంట్గా ఎందుకుంటారు అనే మాటలకి విరుగుడుగా కూడా అనుకోవచ్చు. బీజేపీ ఇచ్చింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ పొరపాటున ఆంధ్రప్రదేశ్లో కూడా నిజంగానే అవకతవకలు జరిగాయి అని భావించి, లేదంటేనేమో వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఒక మొబిలైజేషన్ పవర్ సెంటర్లో ఢిల్లీలో దాని ద్వారా లాబియింగ్ చేయించి ఆంధ్రప్రదేశ్లోని ఆందోళనలకు కూడా మద్దతు ప్రకటించింది అనుకోండి. ఒకవేళ అనుకోండి 99% జరగదు అది. ఒకవేళ అనుకోండి జరిగితే ఏమవుతుంది? జార్ఖండ్లో నిజంగా ఏం జరిగిందనేది మనకు తెలుసా? తెలియదు కదా. అక్కడ యువత రోడ్డెక్కింది అని మాత్రం మనం చెప్పగలుగుతున్నాం. అలానే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనేది ఢిల్లీలో ఉన్న సీజేపీ అభిజిత్ దీప్కేకి తెలుసా? తెలవనివ్వండి, తెలుసుకోలేకపోనివ్వండి. కానీ ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ కోటా జీవో ఉందే ఆ విషయంలో సమాధానం చెప్పాలి. దానినే హైలైట్ చేసి ఇదిగో సో అండ్ సో అనామలైటీస్ అంటే వ్యవస్థలో సక్రమంగా కాకుండా కొన్ని అవకతవకలు జరిగాయి అని వారిని కనుక కన్విన్స్ చేశారనుకోండి. మరి కాక్రోచ్ జనతా పార్టీని ఇప్పుడు దాకా వేణోళ్ళ పొగిడినటువంటి ఈ తెలుగు మీడియా ఉందే, తెలుగు గోడు కాదు అది, తెలుగులో తెగులు మీడియా, ఆ మీడియా వెంటనే సర్దుకోలేకపోతుంది. వాళ్ళని తప్పుదారి పట్టించారు జగన్మోహన్ రెడ్డి అంటారు. లేదు, డబ్బు కూడా అమ్ముడుపోతాడు సార్, ఏముంది సార్ అనేవాళ్ళు కూడా బయలుదేరుతారు. అయితే ఒకటి నేనేం చెప్తున్నానంటే ఇదేదో నిజంగా జరిగిపోతుందని కాదు. ఒకవేళ ఆ స్థాయికి వెళ్తే ఏమవుతుంది? అది అలా ఉంచితే
రాజకీయంగా ప్రతిపక్ష పార్టీ ఫుల్ స్వింగ్లోకి వచ్చిందనేది ఈ ఆందోళనతో అర్థమవుతుంది. కేసులకు కూడా భయపడవని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా భయపడేది ఎవరైనా దేనికి భయపడతారు? బలప్రయోగము, కేసులు, ఆర్థికంగా బలహీనపరచడం, ఈ 3 వ్యూహాలు ఉంటాయి కదా. కానీ సామాన్య జనం ఇలా భయం వదిలేసి వైఎస్ఆర్సీపీ వెంట వస్తున్నారు. ఈవెన్ డబ్బులు తీసుకొని వస్తున్నారని చెప్పినా కూడా అది అతకాలి కదా. అంటే తెలియకుండానే ఒక సంకేతం ఇస్తుంది ప్రజలకు. ఆంధ్రప్రదేశ్ ప్రజ ఒక సంకేతం ఇస్తుంది. ప్రజని మనం ప్రశ్న జవాబు గనక అనుకుంటే ఆ ప్రజకి పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలిగి ఉండాలి. అధికారపక్ష కూటమిలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారే అంత సమర్థవంతంగా ప్రతి దాని మీద మాట్లాడగలుగుతుంది. మిగతా వాళ్ళు సైలెన్స్. ఇప్పుడు లోకేష్ గారు అంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలకి ఆయన ఏదో సవాల్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. రేపు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. అసెంబ్లీ సెషన్స్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడు. మండల్లో జరుగుతుంది, మండల్లో ఫైట్ ఉంటుంది. కొత్త సత్యనారాయణ గారిని హ్యూమిలేట్ చేద్దామని చూస్తారు. ఆ తర్వాత మన పూమాటి మాధవరావు గారు, ఆయన మనం అనుకున్నాం మాధవరావు గారు భలే మాట్లాడుతున్నారు, వరద కళ్యాణి గారు కూడా భలే మాట్లాడుతున్నారు. పార్టీలు అంశాలు పక్కన పెట్టండి, ఇరుకును పెట్టడంలో వీళ్ళు చక్కని భవిష్యత్తు నేతలుగా భలే గుర్తించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దాని తగ్గట్టు మరి డిప్యూటీ చైర్మన్ అయిన తర్వాత ఒక పార్టీ తరపున మాట్లాడే అవకాశం ఉంటుందా ఉండదా అనేది చూడాలి మండలికి. దట్టు ఏంటంటే ఇది వ్యూహాత్మకంగా ఈ పార్టీలో మాట్లాడగలిగిన వాళ్ళకి సముచిత అవకాశం దక్కుతుంది అని చెప్పడం కూడా అవుతుంది. అంత దూరం ఆలోచించి ఇచ్చినా ఇవ్వకపోయినా మండలిలో పవర్ అనేది ఎక్కువ ప్రతిపక్షానికి, ఎందుకంటే సీట్లు ఎక్కువ కాబట్టి. మరి అసెంబ్లీకి వచ్చేసి మీరు వచ్చి సీట్లో కూర్చుంటేనే లైట్లు వెలుగుతాయి, అప్పుడే అటెండెన్స్ పడుతుంది, లేకపోతే పడదు అని ఊరికనే స్పీకర్ గారు చెప్పినంత మాత్రం అక్కడేమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు, మీరు కావాలంటే అనర్హత వేటేసుకోండి మీ పరిధిలోది. బహుశా అందుకనే అనుకుంటా ఈ చట్టం చేయాలని పార్లమెంట్లో సూచించాను అంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఊర కూర్చుంటున్నారా, నిజంగానే ఏమైనా ప్రశ్నలు అడుగుతున్నారా, వాడికి జవాబులు వస్తున్నాయా అంటే లిఖితపూర్వ ప్రశ్నలు కూడా సభ్యుడు అడిగిన ప్రశ్నలుగానే భావించాల్సి వస్తుంది. లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆన్సర్లు, ప్రశ్నలు కూడా హాజరు కింద తీసుకుంటారు. ప్రస్తుతానికి మనకున్న కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటారు, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఒక సభ్యుడు డైరెక్ట్గా అంటే ఫిజికల్గా హాజరై మాత్రమే ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు, ఇలా కూడా అడగవచ్చు, అది కూడా హాజరుగానే భావించవచ్చు అనే ఒక నిబంధన కనుక ఉన్నదనుకోండి, వీరి వాదన నిర్వీర్యం అయిపోతుంది, వీగిపోతుంది కదా. ఈ కోణంలో చూసినప్పుడు బయట జనంలో ప్రతిపక్షం యాక్టివ్ అయింది. మరి అధికార పక్షం ఇది గుర్తిస్తుందా లేదా, ఊరికనే వీరు సమీకరిస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అని చెప్పడంతోనే కాలం గడుపుతుందా అన్నది చూడాలి. ప్రతి సంకేతము ప్రతికూలం అయినా అవ్వకపోయినా చివరికి వచ్చేసరికి ఎన్నికలకి ముందు రోజు రాత్రే మేము మార్చేయగలం, ఫలితాలను తారుమారు చేయగలిగిన సత్తా మా దగ్గర ఉంది అనుకుంటే అది వేరు.